తుని పిచ్చుక మామిడికాయ బజ్జీలు. ఎండ వేడి వల్ల పక్షులు ఎవరికీ ఏమీ తినబుద్ధి కావట్లేదు. రోజురోజుకి వేడి పెరిగిపోతూ ఉండడంతో అందరూ నోరుకేదైనా కొత్తగా, పుల్లగా, కారం కారంగా తింటే బాగుండని అనుకుంటూ ఉంటారు. తుని పిచ్చుక ఇంట్లో ఒక పెద్ద మామిడి చెట్టు ఉంటుంది. ఆ చెట్టుకి ఈ సంవత్సరం కూడా మామిడికాయలు విపరీతంగా కాశాయి. ఒకరోజు సాయంత్రం తుని పిచ్చుక తన కూతురు బుజ్జి పిచ్చుకతో కలిసి ఆ మామిడి చెట్టు కింద కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. అబ్బా, ఈ ఎండలకి అస్సలు అన్నం తినబుద్దే కావట్లేదు బుజ్జి. నోరంతా చెప్పగా అయిపోతుంది. ఏదైనా కొత్తగా తింటే బాగుండనిపిస్తుంది, కానీ ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. అవునమ్మా, నాకు కూడా రోజు పప్పు కూడా తిని తిని చిరాకొస్తుంది. మన చెట్టుకి ఎన్ని మామిడికాయలున్నాయో చూడమ్మా, వాటితో ఏదైనా చేయొచ్చు కదా. రోజు పచ్చడి మాత్రమే చేస్తున్నావు, ఏదైనా కొత్త స్నాక్ చేయొచ్చు కదా. కొత్త స్నాకా? మామిడికాయలతో ఏం చేస్తాంరా? ఊరగాయ పెడతాం, లేదా పప్పులో వేస్తాం. లేదమ్మా, నాకు తెలుసు. మొన్న స్కూల్లో ఎవరో చెప్పారు, మామిడికాయలు పచ్చళ్ళు కూడా వేస్తారంట. పుల్ల పుల్లగా, కారం కారంగా చాలా బాగుంటాయంట. నువ్వు కూడా పిండి కలిపి మామిడికాయ ముక్కలతో పచ్చళ్ళేయమ్మా. మామిడికాయ పచ్చిలా? ఇదెక్కడి కొత్త వంటరా? కానీ వినడానికి బాగానే ఉంది. ఎండలకి నోరు చప్పపడిపోయిన వాళ్ళకి ఈ పుల్లటి పచ్చళ్ళు తింటే నోరు తీరుతుంది. ఇప్పుడే నేను కొన్ని కాయలు కోసి శనగపిండి, బియ్యం పిండి, కొంచెం వాము, కారం వేసి బజ్జీలు వేస్తాను, తిను. తుని పిచ్చుక వెంటనే చెట్టు నుండి కొన్ని తాజా మామిడికాయలు కోసి ముక్కలుగా కోసి పిండి కలిపి వేడివేడి నూనెలో బజ్జీలు వేస్తుంది. ఆ బజ్జీల వాసన ఊర్లో ఉన్న అందరి ముక్కులకి తగులుతుంది. వాసన చూస్తుంటే అందరి నోరు ఊరుతుంది. పక్కనే ఉన్న చోటు చిలుక, లూసీ పావురం, మహీకృత ఆ వాసన్ని పట్టి తుని ఇంటికొస్తారు. ఏమి తుని, ఏంటి మీ ఇంట్లో నుండి ఎంత మంచి వాసన వస్తుంది? కొత్త వంట ఏమైనా చేస్తున్నావా? వాసన చూస్తుంటే నా నోరు ఊరిపోతుంది. అవును తుని, ఈ ఎండలకి ఏమీ తినబుద్ధి కావట్లేదని బాధపడుతున్నాం. కానీ మీ ఇంట్లో నుండి వస్తున్న వాసన చూస్తుంటే ఆకలి పెరిగిపోతుంది. ఏం వేస్తున్నావు? రండి రండి, కూర్చోండి. మన చెట్టు మామిడికాయలతో బజ్జీలు వేస్తున్నాను. బుజ్జి అడిగితే ట్రై చేశాను, కానీ వాసన మాత్రం ఆదిరిపోయింది. ఇదిగో, మీరే తిని చెప్పండి ఎలా ఉన్నాయో. మహీకృత బజ్జీని కొరికి, అబ్బబ్బబ్బబ్బా, ఏ ఉన్నాయి తునే, పుల్ల పుల్లగా, పైనుండి కారం కారంగా, లోపలికి వెళ్తే మామిడికాయ కమ్మగా, అమృతంలా ఉన్నాయి. నా నోరంతా తీరిపోయింది. నిజమే తుని, ఇంత మంచి టేస్ట్ నేను ఎప్పుడూ చూడలేదు. ఈ ఎండాకాలంకి ఇది పర్ఫెక్ట్ స్నాక్. నువ్వెందుకు వీటిని ఊరిలో అమ్మకూడదు? మన ఊర్లో ఎవరో ఈ మామిడికాయ పచ్చీలు అమ్మడం లేదు. నువ్వు బండి పెడితే సూపర్ హిట్ అవుతుంది. నేను అమ్మడమా? నాకు వ్యాపారం గురించి ఏం తెలుసు చూడు. నేనెప్పుడూ అలా అమ్ముడు చేయలేదు కదా. అందులో తెలియడానికి ఏముంది తుని? రోజు సాయంత్రం 4 గంటలకి మన రచ్చబండ దగ్గర ఒక చిన్న తలగడ వేసుకుని కూర్చో. మేమందరం వస్తాం, ఊర్లో వాళ్ళందరూ వస్తారు. నీ చెట్టుకాయలే కాబట్టి నీకు ఖర్చు కూడా తక్కువే, మంచి లాభాలొస్తాయి. మీరంతా అంటున్నారు కాబట్టి రేపటి నుండే పెడతారు. పిల్లల చదువులకి ఆ డబ్బులు పనికొస్తాయి. మరుసటి రోజు సాయంత్రం తుని పిచ్చుక రచ్చబండ దగ్గర తుని స్పెషల్ మామిడికాయ బజ్జీలు అని బోర్డు పెట్టి వ్యాపారం మొదలు పెడుతుంది. మొదటి రోజు నుండి బజ్జీలు చాలా బాగా అమ్ముడుపోతాయి. ఊర్లో ఉన్న పక్షులందరూ క్యూ కట్టి మరీ తుని బజ్జీలు కొనుక్కుంటారు. ఇదంతా దూరం నుండి చిచ్చుకాకి చూస్తుంది. చిచ్చుకాకి తునిని చూస్తుంటే అసూయతో కడుపు మాడిపోతుంది. చిచ్చుకాకి తన కొడుకు చిన్నుతో, ఒరేయ్ చిన్నగా, చూసావారా ఆ తుని పిచ్చుకని ఒక చిన్న తలగడ వేసుకుని ఎంత వ్యాపారం చేస్తుందో? జనాలందరూ దాని దగ్గరికే వెళ్తున్నారు. 1 గంటలో గంప అంతా ఖాళీగా అయిపోయింది. ఎంత డబ్బులు సంపాదిస్తుందో చూడు. అవునమ్మా, తుని పిన్ని బజ్జీలు చాలా బాగుంటాయంట. నా ఫ్రెండ్స్ అందరూ రోజు అక్కడే తింటున్నారు. నాకు కూడా 10 రూపాయలు ఇస్తే నేను వెళ్ళి తినేస్తాను. ఒరే ఎర్రి సన్నాసి, డబ్బులు పెట్టి పక్కవాడి దగ్గర కొనుక్కోవడం ఎందుకు? మనమే అలా బజ్జీల బండి పెడితే మనకే డబ్బులు వస్తాయి కదా. ఆ తుని కంటే పెద్ద బండి నేను పెడతాను. ఆ తుని కంటే తక్కువ రేటుకే ఇస్తాను. అప్పుడు జనాలంతా నా దగ్గరకే వస్తారు. కానీ అమ్మ, మన ఇంట్లో మామిడి చెట్టు లేదు కదా. మన కాయలు కొనుక్కోవాలి, అప్పుడు లాభం తక్కువ వస్తుంది కదా. నేను ఎవరిని రా, చిచ్చు కాకిని. నేను కొత్త కాయలు ఎందుకు కొంటాను? పక్క ఊర్లో పడేసిన కాయలు, కుళ్ళిపోయిన కాయలు తక్కువ రేటుకి ఇస్తారు. అవి తెచ్చి మొక్కల కోసి లోతుగా పిండిలో ముంచి వేస్తాను. ఎవరికి తెలుస్తుంది లోపల కుళ్ళిపోయిన కాయ ఉందని? లాభంతో పాటు ఆ తుని వ్యాపారం కూడా దెబ్బ కొట్టేస్తాను. అమ్మా, కుళ్ళిపోయిన కాయలేస్తే ఎవరూ తినరమ్మా, వాసన వచ్చేస్తుంది. వాళ్ళకి కడుపు నొప్పి వస్తుందమ్మా, వద్దు. నువ్వు నోరు పోసుకోరా. వాసన తెలియకుండా ఉండడానికి పిండిలో పచ్చిమిరపకాయలు, ఎర్ర కారం తండిగా కలుపుతాను. కారం దెబ్బకి కుళ్ళు వాసన అస్సలు తెలీదు. నువ్వు చూస్తూ ఉండ, రేపటి నుండి వ్యాపారం ఎలా సాగుతుందో. మరుసటి రోజు సాయంత్రం తుని బజ్జీల బండి పక్కనే చిచ్చుకాకి ఇంకొక పెద్ద బండి పెడుతుంది. బోర్డు మీద చిచ్చు వారి సూపర్ స్పైసీ మామిడికాయ బజ్జీలు తుని కంటే తక్కువ రేటు అని రాసి పెడుతుంది. తుని ఇది చూసి ఆశ్చర్యపోతుంది.
ఏంటి చిచ్చు, నువ్వు కూడా బజ్జీల వ్యాపారం మొదలు పెట్టావా? నా పక్కనే బండి పెట్టావేంటి? ఎందుకు పెట్టకూడదునే? ఊరు ఏమైనా నీ సొంతమా? వ్యాపారం ఎవరైనా చేసుకోవచ్చు. నువ్వు ఒక బజ్జీ 5 రూపాయలకే ఇస్తే నేను 3 రూపాయలకే ఇస్తున్నాను. ఇప్పుడు చూడు నా దగ్గరికి జనాలు ఎలా వస్తారు. రండి బాబు రండి. చిచ్చువారి సూపర్ స్పైసీ బజ్జీలు పుల్ల పుల్లగా చురుచురుమనే కారంతో. రేట్ తక్కువగా ఉండడంతో చాలా మంది పక్షులు చిచ్చుకాకి బండి దగ్గరికి వెళ్తారు. మహిగ్రద్ద, చోటు చిలుక, పన్ను చిలుక మరియు ఇంకా కొంతమంది పక్షులు చిచ్చు బజ్జీల్ని కొంటారు. చిచ్చుకాకి చాలా సంతోషంగా బజ్జీలిస్తుంది. ఏంటి చిచ్చు, ఇంత తక్కువ రేటుకే ఇస్తున్నావు? క్వాలిటీ బాగుంటుందా? నా క్వాలిటీ గురించి నీకు తెలీదా మహిగారం? సూపర్ గా ఉంటుంది. తిని చూడండి. లోతుగా పిండి వేసి మంచి కారం దట్టించాను. చోటు చిలుక బజ్జీ తింటూనే, అబ్బో ఏంటి చిచ్చు ఇంత కారంగా ఉంది? నా నోరు చెవుల నుండి పొగ వచ్చేస్తుంది. కానీ లోపల మామిడికాయ మాత్రం ఏదో తేడాగా ఉంది. ఏంటో మెత్తగా కొంచెం చెడు వాసన వస్తుంది. అదే స్పెషల్ టేస్ట్ చోటు. కొత్త రకం మామిడికాయలు అవి. ఆ కారం వల్ల నీకు అలా అనిపిస్తుంది. తినండి తినండి. ఎండలకు ఆ మాత్రం కారం ఉంటేనే గొంతు తీరుతుంది. అమ్మా, నాకు మొక్కల నుండి నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఇంత కారం నేను తినలేను. అవును చిచ్చు, తుని బజ్జీలు చాలా నేచురల్ గా ఉంటాయి. నీ బజ్జీలో పిండి ఎక్కువ, కారం ఎక్కువ, కాయ టేస్ట్ అస్సలు తెలియట్లేదు. ఏదో తేడాగా ఉంది. మీరంతా తుని ఫ్రెండ్స్ కాబట్టి నా వంటని తప్పు పడుతున్నారు. ఇష్టం అంటే తినండి, లేకపోతే వెళ్ళిపోండి. కానీ రేటు మాత్రం తక్కువ. డబ్బులు ఇవ్వండి ముందు. చిచ్చుకాకి దగ్గర తక్కువ రేట్ అని చాలా మంది బజ్జీలు కొనుక్కొని తింటారు. తుని వ్యాపారం ఆ రోజు కొంచెం తక్కువ అవుతుంది. కానీ తుని ఏమీ బాధపడదు. తుని బజ్జీలు ఇష్టపడే వాళ్ళు తుని దగ్గరే తింటారు. కానీ అసలు సమస్య రాత్రి మొదలవుతుంది. చిచ్చుకాకి దగ్గర కుళ్ళిపోయిన మామిడికాయ బజ్జీలు తిన్న వాళ్ళందరికీ అర్ధరాత్రి విపరీతమైన కడుపు నొప్పి. మరుసటి రోజు ఉదయం రచ్చబండ దగ్గర అందరూ కడుపులు పట్టుకుని ఏడుస్తూ కూర్చుంటారు. మహిగ్రద్ద కడుపు పట్టుకుని, అమ్మా నా ప్రాణం పోతుంది. ఈ కడుపు నొప్పి నేను తట్టుకోలేకపోతున్నాను. రాత్రంతా నిద్ర లేదు. బాత్రూంకి పరిగెత్తడమే సరిపోయింది. నా పరిస్థితి కూడా అదే మహిగారు. నా కడుపులో ఎవడో కత్తులు పెట్టి పొడుస్తున్నట్లుంది. ఆ చిచ్చుకాకి బజ్జీలు తిన్నందుకే మనకి గతి పట్టింది. అవును చోటు, అప్పుడే చెప్పాను ఆ బజ్జీలు తేడాగా ఉన్నాయని. రేటు తక్కువ అని ఆశపడి ప్రాణాల మీదకి తెచ్చుకున్నారు. నేను సగం తిని పడేశాను కాబట్టి నాకు కొంచెం తక్కువ నొప్పి ఉంది. బన్నుకి కూడా చాలా కడుపు నొప్పిగా ఉందంట. తొలి పిచ్చుక అక్కడికొస్తూ, ఏమైంది అందరికీ? ఎందుకలా కడుపులు పట్టుకునున్నారు? పిల్లలెందుకు ఏడుస్తున్నారు? ఏమైందా? అంతా చిచ్చుకాకి వల్ల వచ్చిన తిప్పలేతోని. నిన్న రాత్రి తన బజ్జీలు తిన్న వాళ్ళందరికీ ఫుడ్ పాయిజనింగ్ అయింది. ఏం కుళ్ళిపోయిన పిండి వాడిందో, ఏం పడేసిన కాయలు వాడిందో ఎవరికి తెలుసు. ఆ కారంతో చంపేసింది. తుని, నీ బజ్జీలు ఎన్ని రోజులుగా తింటున్నాం. మాకెప్పుడు ఇలాంటి సమస్య రాలేదు. ఈ చిచ్చుకాకి కేవలం డబ్బుల కకృతితో మా ప్రాణాలతో ఆడుకుంటుంది. పొద్దున్నే వైద్యుడు కోడిగారు వచ్చి అందరికి మందులిచ్చారు. ఈ రోజు ఆ చిచ్చు పని చెప్తాముండు. అందరూ కలిసి కోపంగా చిచ్చుకాకి ఇంటి దగ్గరికి వెళ్తారు. చిచ్చుకాకి లోపల నుండి వాళ్ళని చూసి భయపడి తలుపులేసుకోవడానికని ప్రయత్నిస్తుంది. కానీ అందరూ గట్టిగా అరుస్తూ తలుపులు కొట్టడంతో బయటకొస్తుంది. ఏమి చిచ్చు, బయటికి రావే. నిన్న ఏం పెట్టావు మీ బజ్జీలలో? అందరి కడుపులు మాడిపోతున్నాయి తెలుసా? నీకు వ్యాపారం చేయడం రాకపోతే మాడి, కానీ తక్కువ రేట్ అని చెప్పి ఇలాంటి కుళ్ళిపోయిన వస్తువులు వాడతావా? పిల్లల ప్రాణాలతో ఆడుకుంటావా? నీకెంత ధైర్యం? నేనేం చేయలేదు. నేను మంచి కాయలే తెచ్చాను. బహుశా మీరు వేరే ఏదైనా తినుంటారు. నా బజ్జీలకి ఏం ప్రాబ్లం లేదు. చిన్నుకాకి అక్కడికొచ్చి, అబద్ధాలు చెప్పకమ్మా. నేను నిన్నే చెప్పాను ఆ కుళ్ళిపోయిన కాయలు వద్దు అని. నువ్వు వినలేదు. తక్కువ రేటుకి వస్తే అవే తెచ్చి కారం ఎక్కువగా వేసి చేసావు. అందుకే అందరికి కడుపు నొప్పి వచ్చింది. చూసావా చిచ్చు, నీ సొంత కొడుకే నిజం చెప్పేశాడు. ఇంక నువ్వు అబద్ధాలాడి ప్రయోజనం లేదు. నీ మీద మేము పంచాయతీలో ఫిర్యాదు చేస్తాం. నిన్ను గ్రామం నుండి పంపించేసేలా చేస్తాం. చిచ్చుకాకి ఏడుస్తూ, అమ్మ వద్దులేండి, నన్ను క్షమించండి. నా తప్పు నేను ఒప్పుకుంటున్నాను. తుని కంటే ఎక్కువ డబ్బులు సంపాదించాలి, అందరికంటే ముందుండాలి అని ఈ తప్పు చేశాను. కకృతితో కుళ్ళిపోయిన కాయలు తెచ్చాను. నన్ను క్షమించండి. ఇంకెప్పుడు ఇలా చెయ్యను. చూసావా చిచ్చు, అసూయతో నువ్వు చేసిన పని వల్ల ఎంతమందికి తీవ్రమైన అనారోగ్యం వచ్చిందో. వ్యాపారం అనేది జనాలకి మంచి తెచ్చివ్వాలి, కానీ వాళ్ళని మోసం చేయడానికి కాదు. 2 రూపాయల లాభం కోసం పక్క వాళ్ళ ప్రాణాలతో ఆడుకోవడం చాలా పెద్ద తప్పు. నేను తెలుసుకున్నాంతోనే నాకు వ్యాపారం చేయడం రాలేదు. నేను ఇంకెప్పుడు ఆ బజ్జీల బండి పెట్టను. వైద్యుడికైన ఖర్చు అంతా నేనే ఇస్తాను. నన్ను ఈ ఒక్కసారికి క్షమించండి. సరే చిచ్చు, నువ్వు నీ తప్పు తెలుసుకున్నావు కాబట్టి ఈసారికి వదిలేస్తున్నాం. కానీ మళ్ళీ ఎప్పుడైనా ఇలా కకృతి పడితే నిన్ను ఊర్లో నుండి తరిమేస్తావు, జాగ్రత్త. చిచ్చుకాకి అందరికీ చేతులు జోడించి క్షమాపణ చెబుతుంది. తన తప్పు తెలుసుకుని బజ్జీల బండి తీసేసి అందరి వైద్య ఖర్చులను తానే భరిస్తుంది. గ్రామంలోని పక్షులకి చిచ్చుకాకి అసూయ వల్ల వచ్చిన గతి తెలిసిపోతుంది. ఆ తర్వాత నుండి అందరూ తుని పిచ్చుక దగ్గరే ఆరోగ్యకరమైన
రుచికరమైన మామిడికాయ బజ్జీలు కొనుక్కొని తింటూ ఎండాకాలాన్ని ఆనందంగా గడుపుతారు. తల్లుల చేపల కూర. బుజ్జి పిచ్చుక, బన్ను చిలుక మరియు చిన్నుకాకి రోజులాగే ఊరి రచ్చబండ దగ్గర ఆడుకోవడానికని వస్తారు. ఆ రోజు ఆకాశం మబ్బులు పట్టి చల్లటి గాలి వీస్తూ ఉంటుంది. వాతావరణం చాలా చల్లగా ఉండడంతో పిల్లలకి ఏదైనా మంచి రుచికరమైన ఆహారం తినాలని అనిపిస్తుంది. ముగ్గురు కలిసి ఒక చెట్టు కింద కూర్చొని మాట్లాడుకోవడం మొదలు పెడతారు. అబ్బా, ఈ రోజు గాలి ఎంత చల్లగా హాయిగా ఉందో చూడ్రా. ఇలాంటి వాతావరణంలో ఆడుకుంటూ ఉంటే ఆకలి తెగ పెరిగిపోతుంది. నాకిప్పుడు వేడి వేడిగా ఏదైనా తినాలని ఉందిరా. రోజు తినే పప్పు ఆకుకూరలు తిని తిని నా నోరు చచ్చిపోయింది. అవును బుజ్జే, నువ్వు చెప్పింది నిజమే. నాకు కూడా ఈరోజు అసలు పప్పన్నం తినాలనే లేదు. ఈ చల్లటి గాలికి మంచి గుమగుమలాడుతున్న చేపల కూర తింటుంటే ఉంటుంది స్వర్గం కనిపిస్తుంది. ఊహించుకుంటుంటేనే నా నోరు ఊరిపోతుంది. ఊరే బన్ను, చేపల కూర పేరు చెప్పకరా బాబు. నా పొట్టలో ఎలుకలు పరిగెడుతున్నాయి. మా అమ్మ చిచ్చుకాకి అసలు ఎప్పిస్తున్నారుది. ఎప్పుడో నెలకొకసారి తప్ప అసలు నాన్ వెజ్ వండనే ఉండదు. నాకు చేపల కూర తిని చాలా రోజులైపోయింది. మనం ఎలాగైనా ఈ రోజు చేపల కూర తినాలిరా. అయితే లేదెందుకు, మనం ముగ్గురం వెళ్ళి మన అమ్మాయిని అడుగుదాం. ఈ రోజు వాతావరణం బాగుంది కదా, వాళ్ళకు కూడా తినాలని ఉంటుంది. ఖచ్చితంగా వండి పెడతామంటారు. ముందు మా అమ్మ తోని పిచ్చుక దగ్గరికి వెళ్దాం. తర్వాత నీ అమ్మ చోటు చిలుక, ఆ తర్వాత చిచ్చు అత్త దగ్గరికి వెళ్దాము. ముగ్గురు పిల్లలు తెగ సంబరపడిపోతూ చేపల కూర ఊహల్లో తేలిపోతూ తుని పిచ్చుక ఇంటికి వెళ్తారు. తుని పిచ్చుక ఇంట్లో బట్టలు ఉతుకుతూ చాలా పనుల్లో బిజీగా ఉంటుంది. అమ్మా, ఓ అమ్మా, నువ్వు ఈరోజు నాకు ఒక మంచి పని చేయాలమ్మా. బయట చూడు, వాతావరణం ఎంత చల్లగా ఉందో. నాకు పన్నుకి చిన్నుకి ముగ్గురికి ఈరోజు చేపల కూర తినాలని చాలా ఆశగా ఉందమ్మా. నువ్వు మాకు వేడి వేడిగా చేపలు తెచ్చి వండి పెట్టువా ప్లీజ్. తుని పిచ్చుక చిరాకుగా, ఏంటి, చేపల కూరనా? నీకు నా పరిస్థితి కనిపించడం లేదా బుజ్జి? ఇంట్లో ఎంత పనుందో చూడు. బట్టలు ఉతకాలి, ఇల్లు తుడవాలి, ఆంట్లు తోమాలి. నాకు అసలు ఒక్క నిమిషం కూడా తీరికలేదు. ఇప్పుడు నేను మార్కెట్కి వెళ్లి చేపలు తెచ్చి వాటిని కోసి కూర వండే అంత ఓపిక, టైము రెండూ లేవు. నేను ఈరోజు తొందరగా పప్పు చారు చేస్తాను. అది తిని అడ్జస్ట్ అవ్వండి. నన్ను మాత్రం ఇబ్బంది పెట్టకండి. బుజ్జి పిచ్చుక బాధగా, అమ్మా ప్లీజ్ అమ్మా, చాలా రోజులైంది తిని, ఒక్కసారి అంటి పెట్టమ్మా. నేను చెబితే వినవా బుజ్జి నువ్వు? నాకు చాలా పనుందని చెబుతున్నానుగా. నేను అస్సలు వండనంటే వండను. మీరు వెళ్ళి ఆడుకోండి. మధ్యాహ్నం పప్పు చారుకి రండి. బుజ్జి పిచ్చుక మొహం మాడేసుకుని బయటకొస్తుంది. పిల్లలు ముగ్గురు కలిసి ఇప్పుడు చోటు చిలుక దగ్గరికి వెళ్తారు. చోటు తన కిరాణా షాపులో సరుకులు సర్దుతూ లెక్కలు చూసుకుంటూ బిజీగా ఉంటుంది. అమ్మా, తుని పిన్ని మాకు చేపల కూర వండదంట. ఆమెకు చాలా పనుందంట. నువ్వైనా మాకు ఈరోజు చేపల కూర వండి పెట్టవా అమ్మా? నాకు చాలా ఆకలిగా ఉంది. చేపలు తినాలని చాలా తెగ ఆశగా ఉందమ్మా. ఒరే పన్ను, నాకు మాత్రం ఇక్కడ పని లేదా ఏంటి? షాప్ లో కొత్త సరుకులు వచ్చాయి. ఇవన్నీ సర్ది గల్లా పెట్టెలో లెక్కలు చూసుకోవాలి. నేను ఇప్పుడు షాప్ వదిలేసి వెళ్ళి నీకు చేపల కూర ఎలా వండి పెట్టగలను? అసలు నాకు ఈ రోజు వంట చేసే ఉద్దేశమే లేదు. పక్కింటి నుండి ఏదైనా తెచ్చుకుని తిందామని అనుకుంటున్నాను. నువ్వు నన్ను అడిగి టైం వేస్ట్ చేయకు. కానీ అమ్మా, మేము ముగ్గురం ఆశపడ్డామమ్మా. ఒక్కరోజు షాప్ ఆపేయొచ్చు కదా. షాప్ ఆపేస్తే మన ఇంటికి సరుకులు ఎలా వస్తాయినా సన్నాసి? నేను ఈ రోజు చేపల కూర వండను. నువ్వు వెళ్ళి వేరే ఏదైనా ఆడుకోపో. బన్ను కూడా తీవ్ర నిరాశతో బయటకొస్తాడు. ఇక చివరి ఆశ చిచ్చుకాకి. ముగ్గురు కలిసి చిచ్చుకాకి ఇంటికి వెళ్తారు. చిచ్చుకాకి అరుగు మీద కూర్చొని తెలివిగా ఏదో లెక్కలేసుకుంటూ ఉంటుంది. అమ్మో, తుని పిన్ని చోటు పిన్ని ఇద్దరు చేపల కూర వండరు అన్నారు. వాళ్ళకి చాలా పనులున్నాయంట. నువ్వే మాకు ఈ రోజు మధ్యాహ్నం చేపల కూర వండి పెట్టాలమ్మా. ప్లీజ్ అమ్మా, నీకు దండం పెడతాను. చిచ్చుకాకి కళ్ళు తేలేసి, ఏమిటి చేపల కూరనా? అసలు మార్కెట్లో చేపల రేట్లు ఎలా మండిపోతున్నాయో తెలుసారా నీకు? కిలో చేపలు 100-200 చెబుతున్నారు. అంత రేటు పెట్టి చేపలు కొన్నా కూడా వాటికి నూనె ఎక్కువ కావాలి, మసాలాలు కావాలి. నేను అంత ఖర్చు పెట్టి నేను చేపల కూర వండాలా? నా దగ్గర అంత డబ్బులు లేవు. అమ్మో, రోజు ఏదో ఒకటి చెప్పి డబ్బులు ఇవ్వవు, తిండి పెట్టవు. ఈ రోజు వాతావరణం బాగుంది, అందుకే అడుగుతున్నాం. కొద్దిగా తెచ్చి పెట్టొచ్చు కదా. వాతావరణం బాగుంటే పచ్చిగడ్డి తినరా.
తప్పితే చేపల కూర అడక్కో. నేను ఉదయం చేసిన పెరగన్నం ఉంది, అందులో కూరగాయ వేసుకొని తిను. నేను ఈ రోజు రేపు ఇంకెప్పుడు కూడా వండను. వెళ్ళిక్కడ నుండి. ముగ్గురు తల్లులు వాళ్ళని కాదనడం, వంట చేయడానికి ఓపిక లేదు, డబ్బులు లేవు అని తప్పించుకోవడంతో పిల్లలకి చాలా బాధేస్తుంది. ఆకలితో నిరాశతో వాళ్ళ ముగ్గురు ఊరి బయటున్న ఒక పెద్ద చెట్టు కింద వెళ్లి కూర్చుంటారు. ముగ్గురు మొహాలు చిన్నబుచ్చుకుని ఏడుస్తూ మాట్లాడుకుంటారు. చూశారా, మా అమ్మకి మన మీద అస్సలు ప్రేమే లేదు. ఈ రోజు ఒక్క కూర అడిగితే ఎంత దారుణంగా తిట్టారో. పనులున్నాయి, ఖర్చు అవుతుంది అని చెప్తున్నారు తప్ప మన ఆశ తీర్చాలని ఎవరికి లేదు. అవును విజయ్, నాకు అసలు ఇంటికి వెళ్ళాలని కూడా లేదు. మా అమ్మ ఎప్పుడు చూసినా షాపు లెక్కలు అంటుందే తప్ప నా గురించి ఆలోచించదు. ఈ రోజు నేను అన్నం కూడా తినను. మా అమ్మ గురించి తెలిసిందేగా, డబ్బులు పోతాయని ప్రాణం పోయినట్టు యాక్టింగ్ చేస్తుంది. మనం ఇంకా ఈ రోజు ఉపవాసం ఉండాల్సిందే. మన కష్టాలను ఎవరూ తీర్చరు. అలా పిల్లల ముగ్గురు చెట్టు కింద కూర్చొని ఏడుస్తూ ఉంటారు. అప్పుడే అటుగా మహీగ్రద్ద, లూసీ పౌరం కలిసి కబుర్లు చెప్పుకుంటూ వస్తూ ఉంటారు. ఆ ముగ్గురు పిల్లలు ఒక్క దగ్గర కూర్చొని ఏడవడం చూసి వారికి ఆశ్చర్యం వేస్తుంది. వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్తారు. ఏంటి పిల్లలు, ఏమైంది మీకు? ఈ రోజు సండే కదా, హాయిగా గ్రౌండ్ లో ఆడుకోకుండా ఇక్కడ చెట్టు కింద కూర్చొని ఏడుస్తున్నారేమిటి? ఎవరైనా మిమ్మల్ని కొట్టారా? అవును బుజ్జి, మీ మొహం అంతా ఎర్రగా అయిపోయింది. చిన్నుగాడు కూడా తెగ ఏడుస్తున్నాడు. ఏమైందో మాకు చెప్పండి. బుజ్జి పిచ్చుక కళ్ళు తుడుచుకుంటూ, ఎవరు కొట్టలేదు మహి ఆంటీ. మాకు ఈ రోజు చేపల కూర తినాలని చాలా ఆశగా ఉంది. వాతావరణం కూడా చల్లగా ఉంది కదా అని మన అమ్మల్ని అడిగాము, కానీ వాళ్ళెవరు కూడా మాకు వండి పెట్టలేదు. అవునంటే మా అమ్మకి షాపు పనులంట, బుజ్జి వాళ్ళమ్మకి ఇంటి పనులంట, చిన్ను వాళ్ళమ్మకేమో డబ్బులు ఖర్చయిపోతాయంట. మాకెవరు వండి పెట్టనని అన్నారు. మాకు చాలా ఆకలిగా ఉంది, కానీ వాళ్ళ కూరలు తినాలని లేదు మాకు. అందుకే బాధపడుతున్నా. మహీగ్రద్ద జాలిగా, అయ్యో పాపం పిల్లలు, మీకు చేపల కూర తినాలని అంత ఆశగా ఉందా? మీ అమ్మని కూడా కొంచెం టైం తీసుకుని వండి పెట్టాల్సింది. వాళ్ళకి పనులు ఎక్కువయ్యాయేమో. మీరు బాధపడకండి. అవును పిల్లలు, మీరేం బాధపడకండి. మీ అమ్మలు వండి పెట్టకపోతే ఏంటి, మేమున్నాం కదా. ఈ రోజు మీకు చేపల కూర మేము వండి పెడతాం. ఏమంటారు మహి గారు? మహీగ్రద్ద నవ్వుతూ, ఖచ్చితంగా లూసీ, నేనిప్పుడే మార్కెట్ కి వెళ్లి మంచి ఫ్రెష్ చేపలు తీసుకొని వస్తాను. నువ్వు నా ఇంటికి వచ్చి మధ్యాహ్నం వంటకి ఏర్పాట్లు చెయ్యి. పిల్లలు, మీరు ఏడవకండ్రా. మధ్యాహ్నం రచ్చబిడ్డ దగ్గరికి రండి. మీకు వేడి వేడి చేపల కూరతో పాటు అన్నం కూడా పెడతాము. చిన్నుకాకి ఆనందంతో లేచి, నిజంగానూ మీరు మాకు వండి పెడతారా? థ్యాంక్ యూ మహి ఆంటీ, థ్యాంక్ యూ లూసీ ఆంటీ. మీరు చాలా మంచి వాళ్ళ ఆంటీ. మా అమ్మల కంటే మీరే మాకు ఎక్కువగా ఇష్టం. మేము మధ్యాహ్నం ఖచ్చితంగా వస్తాము. మహీగ్రద్ద, లూసీ పౌరం ఇద్దరు కలిసి మార్కెట్ నుండి చేపలు తెచ్చి చాలా ప్రేమతో వంట చేస్తారు. చేపలను మంచిగా కడిగి చింతపండు పులుసు, ఉప్పు, కారం, మంచి మసాలాలు వేసి గుమగుమలాడుతున్న చేపల కూర వండుతారు. మధ్యాహ్నం అవ్వగానే పిల్లలు ముగ్గురు రచ్చబండ దగ్గరికి వస్తారు. అక్కడ మహీ, లూసీ వాళ్ళకి అరిటాకులలో వేడి వేడి అన్నం, చేపల కూర వడ్డిస్తారు. బన్ను చిలుక కూర తింటూ, వా మహి ఆంటీ, ఈ కూర రుచి అదిరిపోయింది. అసలు చేపలంత మెత్తగా ఉడికాయో. మా అమ్మ ఎప్పుడు ఇంత రుచిగా వండలేదు. నాకు ఇంకో 2 ముక్కలేయండి. అవునాంటీ, ఈ చింతపండు పులుసు తగ్గితే ప్రాణం లేచొస్తుంది. మా అమ్మ పనులు పనులు అని అంటుంది, కానీ మీలాగా ప్రేమతో వంట చేయదు. మీరు చాలా గ్రేట్. మా అమ్మ గురించి తెలిసిందేగా, పిచ్చి వంట చేస్తుంది. మీరు పెట్టిన ఈ కూర తిన్నాక నాకు పొట్టలో చాలా సంతోషంగా ఉంది. ఇక నుండి మాకేం కావాలన్నా మీ దగ్గరకే వస్తామంటీ. లూసీ పౌరం నవ్వుతూ, తినండి పిల్లలు, కడుపు నిండా తినండి. మీకెప్పుడు ఏం కావాలన్నా మేం వండి పెడతాం, సరేనా? అలా పిల్లలు కడుపు నిండా తిని సాయంత్రం వరకు ఆడుకుని రాత్రికి ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్తారు. రాత్రికి ఇంటికెళ్ళాక వాళ్ళ అమ్మలు వాళ్ళని అడుగుతారు. తుని పిచ్చుక బుజ్జితో, ఏమి బుజ్జి, మధ్యాహ్నం అన్నం తినడానికి ఇంటికి రాలేదు ఏంటి? నేను కూర వండలేదని అలిగావా ఏంటి? ఎక్కడ తిన్నావే? బుజ్జి పిచ్చుక గర్వంగా, నేనేం అడగలేదులే అమ్మా. మహి ఆంటీ, లూసీ ఆంటీ మాకు మధ్యాహ్నం వేడి వేడి చేపల కూర వండి పెట్టారు. అసలు ఆ కూర రుచి అమృతం లాగా ఉంది. నువ్వెప్పుడు నాకంత రుచిగా వండలేదు తెలుసా? వాళ్ళు నన్ను ఎంత ప్రేమతో చూసుకున్నారో. నాకు నీ వంట, నీ తిట్లు అవసరం లేదు. ఇంకా నాకేం కావాలన్నా
నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి తింటాను. చిన్నుకాకి బన్ను చిలుక కూడా వాళ్ళ ఇళ్లలో వాళ్ళ అమ్మలతో ఇలాగే మాట్లాడతారు. మీరు మాకు వండి పెట్టలేదు, మహి ఆంటీ వండి పెట్టింది, ఇక నుండి మాకు వాళ్ళ వంటే ఇష్టం, మీ వంట అస్సలు బాలేదు, మీరు మాకు ఏం చెయ్యక్కర్లేదు అని తెగ ఓవర్గా మాట్లాడతారు. ఆ మాటలు విన్న తల్లులకి తుని, చోటు, చిచ్చు గుండె ఆగిపోయినంత పనవుతుంది. వాళ్ళ పిల్లలు వాళ్ళని ఇంత తక్కువ చేసి మాట్లాడడం వాళ్ళకి తీవ్రమైన బాధని, షాక్ ని ఇస్తుంది. ఇక మరుసటి రోజు ఉదయం తుని, చోటు, చిచ్చు ముగ్గురు రచ్చబండ దగ్గర కలుస్తారు. ముగ్గురి మొహాలు చాలా డల్ గా ఉంటాయి. తుని పిచ్చుక బాధగా, చూసారా చోటు, నిన్న మనం కూర వండలేదని మన పిల్లలు మనకి తెలియకుండా మహి, లూసీల దగ్గర తిన్నారు. అది కూడా తప్పులేదు, కానీ ఇంటికొచ్చాక వాళ్ళు మాట్లాడిన మాటలు నాకు చాలా గుచ్చుకున్నాయి. మహి ఆంటీది బెస్ట్ అంట, నేను వండే వంటలు అస్సలు బాలేదంట. అవును కని నా కొడుకు బన్ను కూడా అలాగే అన్నాడు. నీ వంట చెత్తలాగా ఉంటుంది, నాకు మహి ఆంటీయే తిండి పెడుతుంది అని అన్నాడు. నేను ఎంత కష్టపడి వాడి కోసం షాప్ లో పనిచేస్తున్నాను, ఒక్కరోజు వండలేదని నన్ను ఇంత చులకనగా చూస్తాడా? నాకు రాత్రంతా ఏడ్పొచ్చింది. నా కొడుకు చిన్నగాడైతే నన్ను పిసినార్ది అని డైరెక్ట్ గా అన్నాడు. నేను పెట్టే తిండి వాడికి ఇష్టం లేదంట. మన తల్లులం వాళ్ళని ఎంత ప్రేమతో పెంచుతాం, కానీ వాళ్ళు మాత్రం మన కష్టాలని అర్థం చేసుకోకుండా ఎంత ఎక్స్ట్రా మాటలు మాట్లాడతారా? పిల్లలు తెలియకుండా మాట్లాడరులే, కానీ వాళ్ళకి మన విలువ తెలియాలి, మన వంట రుచి కూడా ఏంటో వాళ్ళకి బాగా తెలియాలి. ఈ రోజు మనం ముగ్గురం కలిసి మన సొంత ఖర్చుతో చాలా అద్భుతమైన చేపల కూర వండుకుందాం. మన పిల్లలకి పెట్టకుండా మనమే కూర్చొని తిందాం, మన సత్తా ఏంటో చూపిద్దాం. కరెక్ట్ గా చెప్పవుతుంది. నేను ఈ రోజు డబ్బులు తీస్తాను, మీరు చేపలు తేయండి, మనం ముగ్గురం కలిసి వంట చేసి వాళ్ళ ముందే తిందాం. ముగ్గురు తల్లులు కలిసి మార్కెట్కెళ్లి మంచి చేపలు తెస్తారు. ఊరి బయట పొయ్యి పెట్టి 3 సార్లు కడిగిన చేపలతో చింతపండు పులుసు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి గడ్డ, రకరకాల మసాలాలు వేసి తెగ గుమగుమలాడుతున్న చేపల కూరని వండుతారు. ఆ వాసన ఊరంతా వ్యాపిస్తుంది. మధ్యాహ్నం అవుతుంది. తుని, చోటు, చిచ్చు ముగ్గురు చెట్టు కింద కూర్చొని ఆకులేసుకుని వేడి వేడి అన్నంతో చేపల కూర తీసుకుని తిందామని కూర్చుంటారు. అప్పుడే ఆ వాసనకి ఆకర్షితులైన బుజ్జి, పన్ను, చిన్ను ముగ్గురు అక్కడికి పరిగెత్తుకుంటూ వస్తారు. ఆ వాసనని పీలుస్తూ బుజ్జి, అమ్మా, ఏంటి వాసన ఇంత అదిరిపోతుందో? మీరు ఈ రోజు చేపల కూర వండారా? నాకు చాలా ఆకలిగా ఉంది, తొందరగా కంచెల్లో పెట్టమ్మా. అవును పిన్నే, నాకు కూడా నిన్న తిన్నదానికంటే ఇది ఇంకా సూపర్ గా వాసన వస్తుంది, తొందరగా పెట్టండి. తల్లులు ముగ్గురు వాళ్ళని చూసి కూడా పట్టించుకోకుండా వాళ్ళ కంచాలలో కూర వేసుకుని తినడం మొదలు పెడతారు. తుని పిచ్చుక తింటూ, రుచి ఆదిరిపోయింది. ఏంటి పిల్లలు, మీకు కూర కావాలా? కానీ మీకు మా వంట బాలేదని అన్నారు కదా. మీకు మహి ఆంటీ, లూసీ ఆంటీల బెస్ట్ వంట చేస్తారు కదా, మీరు వెళ్ళి వాళ్ళ దగ్గర తెచ్చుకుని తినండి. ఈ చెత్త వంట మీకు వద్దులే. అవును బన్ను, నేను వండే వంట నీకు నచ్చదు కదా. ఈ రోజు మేము ముగ్గురం మాత్రమే తిందామని వండుకున్నాం. మీకు ఈ రోజు కూర లేదు, వెళ్ళి మీ ఆంటీలను అడగండి. మరి చిన్నగా, నేను పిసినారు కదా, నేను పెట్టిన కూర తింటే నీకు కడుపు నొప్పులు వస్తాయి కదా, నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపోరా, నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో, మేము ప్రశాంతంగా తింటున్నాం. తల్లుల మాటలు విన్న పిల్లలకి ఒక్కసారిగా గుండాగిపోయినంత పనవుతుంది. వాళ్ళు నిన్న రాత్రి తెలియకుండా అన్న మాటలు వాళ్ళమ్మల్ని ఎంత బాధ పెట్టాయో వాళ్ళకిప్పుడు అర్థమవుతుంది. వాళ్ళ అమ్మలు పెట్టిన స్నేహపూర్వక శిక్షకి వాళ్ళు తెగ బాధపడతారు. బుజ్జి పిచ్చుక కళ్ళల్లో నీళ్లు తెచ్చుకొని తుని దగ్గరకొచ్చి, అమ్మా, నన్ను క్షమించమ్మా. నిన్న కోపంలో, ఆకలితో నేను తెలియకుండా కొంచెం ఎక్స్ట్రా మాటలు మాట్లాడాను. నువ్వు నా కోసం రోజు ఎంత కష్టపడ్డావో నాకు తెలుసు. నువ్వు ఒక్కరోజు కూర వండలేదని నిన్ను తక్కువ చేసి మాట్లాడటం నా తెలివి తక్కువతనం. నన్ను క్షమించమ్మా. బన్ను చిలుక ఏడుస్తూ, అవునమ్మా, నేను కూడా చాలా తప్పు మాట్లాడాను. ఎవరంత ప్రేమతో పెట్టినా తల్లి వండే వంట, తల్లి పెట్టే ప్రేమ ముందు అన్ని తక్కువేనమ్మా. నేను ఇంకెప్పుడు నిన్ను ఇబ్బంది పెట్టను. నీ వంట బాలేదని అస్సలు అనమ్మా, నన్ను క్షమించమ్మా. అమ్మా, నేను కూడా నిన్ను పిసినారి అన్నా, కానీ నువ్వు నా కోసమే కష్టపడుతున్నావని మర్చిపోయాను. మాకు మీ వంటే కావాలి, మీతో పాటే కూర్చొని తినాలని ఉందమ్మా. ప్లీజ్ మమ్మల్ని క్షమించండి. అలా పిల్లలు ముగ్గురు ఏడుస్తూ క్షమాపణ అడుగుతుంటే తల్లుల గుండెలు కరిగిపోతాయి. వాళ్ళు పిల్లల్ని ప్రేమతో దగ్గరికి తీసుకుంటారు. ఏడవకు తల్లి, కోపంలో తల్లులని తక్కువ చేసి ఎప్పుడు మాట్లాడకూడదు. మేము పడే కష్టాలన్నీ మీకోసమే కదా. ఒక్కరోజు ఓపిక లేక వంట చేయకపోతే మమ్మల్ని పరాయి వాళ్లతో పోల్చి తక్కువ చేయడం చాలా తప్పు కదా.
ఇంకోసారి ఎప్పుడు అలా మాట్లాడకూడదు, తెలిసిందా? తెలిసిందమ్మా, ఇంకెప్పుడు అలా అనను. సరేలే, తప్పు తెలుసుకున్నారుగా, రండి కూర్చోండి. ఈ కూర వండి తెచ్చింది మీకోసం. అవునరా సన్నాసులారా, నా డబ్బులు ఖర్చు పెట్టి మరీ మీకోసం చేపలు తెచ్చాను. కూర్చోండి, తినండి. పిల్లలు చాలా ఆనందంగా వాళ్ళ అమ్మల పక్కన కూర్చుంటారు. తల్లులు ముగ్గురు వాళ్ళ పిల్లలకి ప్రేమతో చేపల కూర వడ్డిస్తారు. పిల్లలు ఆ వంట తిని అమ్మ చేత వంట ది బెస్ట్ అని పొగుడుతూ అందరూ కలిసి గట్టిగా నవ్వుకుంటూ ఆనందంగా చేపల కూర తింటారు. ఆ చిన్న గొడవ వల్ల తల్లుల పిల్లల మధ్య ప్రేమ ఇంకా గట్టిగా పెరిగిపోతుంది.